హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ తీసిన డైలీ వ్లాగ్ అండి. మా పిల్లలు అయితే సండే రోజు మార్నింగ్ పరోటా చికెన్ అయితే చేయమన్నారు. ఇంకా పిల్లలు అడిగారు కదా అని నేను పరోటా చేయడానికి అయితే రెడీ అవుతున్నానండి. మైదా పిండి తీసుకొని ఇందులో కొద్దిగా చక్కెర, సాల్ట్, పెరుగు వేసి పిండి అయితే కలిపి ఇందులో కొద్దిగా వాటర్ పోసి ముద్దలాగా అయితే తడిపి పక్కకు పెట్టేశాను. అయితే ఇక్కడ ఏమైందంటే నేను అనుకున్నట్టుగా పరోటాలు అయితే సరిగా రాలేదండి. ఇంకా మా బాబు ఖచ్చితంగా పరోటా కావాలని అడిగాడు కాబట్టి వాడి కోసం అయితే 2 పరోటాలు చేసి మిగతావి అయితే చపాతీలాగా చేసేసాను. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి పెరుగు యాడ్ చేసినందుకు. పరోటా కంటే చపాతీయే చాలా బాగుందండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టుగా అయిపోయింది ఇవాళ. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోయింది. ఏదైతే మొత్తానికి చపాతీ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇలా పిండి తడిపి పెట్టుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు తెచ్చిన చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దీనికోసం చికెన్ గిన్నెలో వేసేసి ఇందులో కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చికెన్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కారం అయితే మనం ఎంత స్పైసీ తింటామో దానికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగాలు, యాలకుల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా మిరియాలు, లవంగ, యాలకులు మళ్ళీ సపరేట్గా వేసాను. కొద్దిగా ధనియా పౌడరు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పు కారాలు బాగా చికెన్కి పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పక్కకు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల చికెన్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి. చికెన్లో బిర్యానీ ఆకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు వేసుకోకపోతే ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేటివి త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా అడుగు భాగం దాకా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై లాగా చేయకుండా కొంచెం పులుసులాగా అయితే చేస్తున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, కుతకుతలాడిపోతుంది చికెను. ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడరు, క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇదంతా.
ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ముందుగానే తడిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఉండలుగా చుట్టుకొని చపాతీలు అయితే చేయాలి. ముందుగా 2 పరోటాలు అయితే చేశాను బాబు కోసం, మిగతా అన్ని చపాతీలు చేసేసాను. పిండి ముద్ద తీసుకొని ముందుగా అయితే చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని జాయిన్ చేసి మళ్ళీ ఇలా రౌండ్గా అయితే చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకొని మళ్ళీ దీన్ని చపాతీలాగా అయితే చేసేయాలి. అనుకున్నట్లుగా సరిగా రాలేదు, ఏదోలాగా అని చేసేసాను. ఇలా చేసిన తర్వాత పెన్నం పైన వేసి కాల్చుకోవాలి. 2 వైపులా ఆయిల్ వేసి కాల్చుకుంటే పరోటా రెడీ అయిపోయినట్టండి. మిగతా అయితే చపాతీలు అయితే చేసేసాను. మా బాబు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు పరోటా కోసం. వాడికి ఇచ్చేసి మేమైతే చపాతీలు చేసుకున్నాం. చూసారు కదా, పెరుగు వేసి చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చాయి. చాలా నచ్చాయి నాకు చపాతీలు. నేనైతే తినేస్తున్నానండి. మరి సండే రోజు మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. మీలో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.